ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, చూడండి, చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, అందులోని ఆ దేవతకి ఆ దేవతా సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆ దేవతా సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా, తర్పణము చేస్తే బాగుంటుందా. తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది. అది ఎందుకు తీసుకుంటారు అంటే, వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది పర్సనల్ చార్ట్ చూడాలి. మరి పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదా ఏదైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉంటే వాళ్ళ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు, లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో, లేకపోతే హోమం చేస్తున్నా, తర్పణం చేస్తున్నా, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా, ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశ అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సహజంగా మీరు పలానా లగ్నంలో పుట్టారు, ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి, లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్నరీత్యా నేను మీకు చెప్తాను. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే దానములు. ఏ దానం ఇవ్వాలండి? తెల్ల నువ్వులు అని అంటారు. తెల్ల నువ్వుల్ని, నీలం రంగు వస్త్రము, వీటిని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. మరియు బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రం ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. బియ్యము, తెలుపు రంగు వస్త్రం ఎక్కువగా దానంగా ఇస్తుండాలి. ఈ దానాలు మీరు ఎంత చేస్తూ ఉంటే మీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ దగ్ధమవుతుంది. దీని ద్వారా అది దగ్ధమవడమే కాకుండా మీరు ఈ జన్మలో ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం ఫలించడం మొదలవుతుంది. మరి ఏ రోజులు ఇవ్వాలి? శనివారము, శుక్రవారము, సోమవారము, ఈ రోజుల్లో ఇస్తూ ఉండాలి. అదేవిధంగా కొంతమందికి లగ్నాధిపతి పాడవుతుంటాడు. వాళ్ళ జన్మజాతకంలో లగ్నాధిపతి కొంచెం పాపకత్తిరిలో ఉండడం, లేదంటే పాపగ్రహాలతో కలిసి ఉంటే ఏమవుతుంది అంటే, ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో అది కాస్త వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ దానము చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మేము పురోహితులకే ఇవ్వాలా, బయట ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటుంటారు, అన్నం కోసం అనుమతించేవాళ్ళంటారు, అటువంటి పేదవారికి కూడా ఇవ్వవచ్చు. అయితే ఇది ఎలా మారుతుందో చెప్తాను చూడండి. మీరు పేదవారికి ఇచ్చారు, అది పుణ్యం కింద మారుతుంది. అంటే వచ్చే జన్మకి పనిచేస్తుంది. వచ్చే జన్మ కోసం నేను పుణ్యం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా పేదవారికి, లేకపోతే రకరకాల సంస్థలకి డొనేషన్స్ రూపంలోనే ఏదైనా ఒక సంస్థ నిర్వహిస్తుంది చదువుల కోసమని, అందరికీ చదువులు చెప్తుంది వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పు లేదు. లేదా ఒక సంస్థ అన్నదానం చేస్తుంది, లేదా ఒక సంస్థ వస్త్రదానం చేస్తుంది.
ఇంకో సంస్థ ఇంకోటి ఏదో చేస్తుంది, పేదవాళ్ళ కోసం ఏ ఆపరేషన్స్ అనో వైద్య సంబంధించినవో నిర్వహిస్తుంది. వారికి మీద దానం ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇది వచ్చే జన్మ కోసం పుణ్యంగా మారుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. పురోహితుడికి ఇచ్చేటువంటిది ఏంటంటే దోష పరిహారార్థం ఇస్తున్నారు మీరు. పురోహితుడికి ఇచ్చే దానం అంటే ఏమిటి? మీ జన్మజాతకంలో ఉండేటువంటి తెలుసో తెలియకో పూర్వజన్మల్లో చేసిన కర్మ ఆధారంగా ఒక దోషం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి దోషము తొలగడం కోసం మీరు ఇస్తున్నారు ఇక్కడ. అందుకని పౌరోహిత్యం చేసేటువంటి వారికి బ్రాహ్మణులకు ఇచ్చిన దానం పూర్వజన్మలో చేసిన కర్మను తొలగించడానికి పనిచేస్తుంది. పేదవారికి ఇచ్చినటువంటిది, సహాయార్థం ఇచ్చినటువంటిది వచ్చే జన్మకు మీరు బ్యాంకులో బ్యాలెన్స్ జమ చేసుకుంటున్నారు అన్నమాట. ఈ క్లారిటీతో ఇవ్వండి. ఇద్దరికి ఇవ్వడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి గోవులకు పెట్టడం ఎలాగండి అంటే గోవులకి రెండూ పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న దోషము తొలగించుకోవడానికి పనిచేస్తుంది, నెక్స్ట్ జన్మకు పుణ్యంగా కూడా మారుతుంది. కాకపోతే అందులో ప్రత్యేకంగా దేశీవాలి గోవుకు పెట్టాలి. మీరు జెర్సీ ఆవుకు పెడితే అది కేవలం వచ్చే జన్మలో పుణ్యానికి మాత్రం కొంతవరకు తోడ్పడుతుంది. ఒక జంతువుకి మీరు ఒక జీవికి పెట్టారనేటువంటిది. కానీ ఈ జన్మలో లేదా పూర్వజన్మలో చేసినటువంటి పాపము దగ్ధం అవ్వడానికి మాత్రం పనికి రాదు. ఇది అర్థం చేసుకోండి. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, వాళ్ళ లగ్నం తెలియదు, వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి. జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మీకున్న సమస్యని బట్టి, రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి. నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం. నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం. ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఏ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి. ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో, సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము. సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా, యజ్ఞం చేస్తున్నట్టుగా, సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా. దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే, మీ జన్మజాతకం తెలియదు కాబట్టి 4 విషయాలు చేస్తున్నారు. దానం ఇస్తున్నారు, సూర్య నమస్కారం చేసుకుంటున్నారు, అర్ఘ్యం వదులుతున్నారు, స్తోత్రపారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన. అంటే ఎలాగండి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు. అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇంకో 2 తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారనుకోండి. అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి, అష్టమి, నవమి. ఈ 3 తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట. ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ, చండీ సప్తశతి కానీ, ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో, అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు, లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం, రోజుకి 27 సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మకు దగ్ధం అవుతుంది. దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మరియు మొత్తం 5 తిథులు అన్నారు కదండి, 3 చెప్పారు కదా. అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య, పౌర్ణమి కూడా. అమావాస్య, పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పాను. అదేమిటి అంటే
ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు. అంటే 1 కిలోనో 2 కిలోలో 5 కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరంతరము చేయండి. ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు. కానీ ఏది కూడా మన వెంట రాదు. కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేదా గోసేవ, గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది. కాబట్టి ఇది చేయండి. ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, గోచారంలో ఎలా ఉంది, ఇవేమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.